జై హిందూ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా అమ్మవారి యొక్క శుభాశీస్సులు మీకు, అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క తలచిన సకల కార్యములు దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం గ్రహస్థితి 8 రోజులుగా మనం ఆదివారం నుంచి మరి వచ్చే ఆదివారం 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినట్లయితే తులారాశికి తులారాశిలోని చిత్తా నక్షత్ర జాతకులు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర ఒత్తిడి, ఏదైతే డాక్టర్స్ దగ్గరికి తిరిగి ఊరికే ధనం ఖర్చు పెట్టుకుంటూ సరైనటువంటి ఔషధ మార్గాన్ని కానీ సరైనటువంటి డయాగ్నల్ సర్వీస్ కానీ జరగకుండా ఏమిటో తెలుసుకోలేక ఊరికే హాస్పిటల్ చుట్టూ తిరిగి ధనం ఖర్చు అవుతున్న వాళ్ళు ఈ వారం మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం మీరు ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందుతూ రుణ విమోచక అంగారక స్తోత్రం చేయండి. రుణ విమోచక అంగారక స్తోత్రం చేసి కుజుడికి సంబంధించి కందులు దానం ఇవ్వండి. మీకు ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందుల నుంచి నిస్సంశయంగా బయటపడతారు. ఇందులో అనుమానించబడలేదు. అనవసరంగా హాస్పిటల్కి లక్షలు వేలు తగలేసుకుంటున్న మీరు ఈ వారమంతా కూడా వార ప్రారంభం నుంచి మీరు హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని దోషాలు కూడా మీకు రెక్టిఫై అయిపోతాయి. ఖచ్చితంగా మీరు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి మంచి శుభాన్ని పొందే అవకాశం. వారం అంతా కుజ అనుగ్రహం పొందడానికి కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన శుభమే. దాంతోపాటుగా రుణ విమోచక అంగారక స్తోత్రం. మనకు ఒక రుణం ఉంటుంది, అది రుణం అప్పైనా ధనమే, వ్యాధి కూడా రుణమేనండి. మనం అస్తమాను హాస్పిటల్కి డబ్బులు ఇస్తున్నామంటే డాక్టర్లకు మనం రుణపడ్డట్టే కదా. అనవసరంగా అటువంటి ధనాల బాధల నుంచి బయటపడతారు. ఖచ్చితంగా అటువంటిది ఉంటుంది. ఇక ఆర్థికపరమైనటువంటి కష్టాలు అది కనుక నివారింపబడితే మీకు ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోయినట్టే, శుభం కలుగుతుంది. స్వాతి నక్షత్ర జాతకులకి ఈ వారం ఆకస్మికంగా కొన్ని ఒప్పందాల ద్వారా ధనం సమకూరే అవకాశాలు ఉంటాయి. మీ వ్యక్తిగత ఏదైతే ప్రతిష్ట ఇనుమడించే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వ్యక్తిగత ప్రతిష్ట ఇనుమడిస్తూ శుభమైనటువంటి ఫలితాలు పొందడం ద్వారా నూతనంగా స్థిరాస్తి క్రయ విక్రయాలని అగ్రిమెంట్లు వాటిల్లో మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సో గతంలో చేసుకున్న విక్రయ ఒప్పందాల ద్వారా లబ్ధి పొందడము, లేదా కొత్తగా అగ్రిమెంట్ చేసుకొని లబ్ధి పొందడం, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రం చిన్నపాటి ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి భార్య ఆరోగ్యం లేదా భర్త ఆరోగ్యం ఇటువంటి విషయాల్లో చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. భార్యాభర్తల మధ్య ఉద్రిక్తపూరితమైనటువంటి సంభాషణలు తలెత్తకుండా చూసుకోండి. ఇక విశాఖ నక్షత్ర జాతకులను చూసినట్లయితే వీరికి కూడా స్వాతి నక్షత్రంలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత మార్పులు ఉంటాయి. అయితే వీరికి అలసత్వం, నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. అంటే పనులని ఊరికే వాయిదా వేయడం, పనులని సాగదీయడం, ఇటువంటి లక్షణాలని విశాఖ నక్షత్రం వాళ్ళు విడనేడితే మంచిది. భార్య పరంగా ఆరోగ్యం, అట్లాగే మీ యొక్క స్వయం ఆరోగ్యాన్ని మీద నిర్లక్ష్య ధోరణి కూడా విడనాడాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవని చెప్పచ్చు. తులారాశి వారి వారం అద్భుతమైన మరింత శుభాలు పొందడం కోసంగా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఎలా ఉంటాడు స్వామి, చక్కగా గిరజాల జుట్టు పైకి దూకొని వెనక రింగులుగా చక్కగా ఉండి విభూతి శ్రీచందనం కుంకుమ ధరించి చిరునవ్వుతో చక్కగా నిలబడి పక్కన నెమలి ఉండగా చేతిలో త్రిశూలాన్ని ధరించి చిన్నపాటి కౌపీనం అంటే గోచిని ధరించి నిలబడ్డటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చిన్న బాలుడు ముచ్చటగా ఉంటాడు. ఆ స్వామి వారి పూజని ఈ వారం బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం పెట్టుకొని మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసినట్లయితే తప్పక అన్ని విషయాల్లో మీకు శుభం జరిగే అవకాశాలు ఉంటాయి.